నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ కనుక చూస్తే ఫస్ట్ వచ్చి నిన్న ఢిల్లీలో జరిగిన పేలుడుకు సంబంధించిన ఒక వార్త అయితే హెడ్లైన్ రూపంలో ఇచ్చారు. ఫస్ట్ వార్త ఢిల్లీలో భారీ పేలుడు అంటూ ఒక హెడ్లైన్తో ఇచ్చారు. సబ్ హెడ్లైన్స్ అసలు మ్యాటర్ ఏంటి అనేది లోపల ఉంది, ఒకసారి చూద్దాం. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కారులో విస్ఫోటం అంటూ ఒక సబ్ హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఎర్రకోట వద్ద మెట్రో స్టేషన్ వద్ద అయితే కారులో అయితే ఈ విస్ఫోటం జరిగినట్టుగా తెలుస్తోంది. 9 మంది మృతి, 20 మందికి గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. అయితే పలు వాహనాలు కూడా దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. ఉలిక్కిపడ్డ దేశ రాజధాని రంగంలోకి ఎన్ఐఏ, ఫోరెన్సిక్ దళాలు. పరిస్థితిపై మోదీ, అమిత్ షా సమీక్ష. అనేక నగరాల్లో రెడ్ అలర్ట్ అన్నట్టుగా ఉంది. అయితే ఇది ఏ విధంగా జరిగింది ఏంటి అనేది అయితే పూర్తి వివరాలు అయితే మనకి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే దీనికి సంబంధించి అసలు వీళ్ళు మ్యాటర్ ఏమిచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. చాలా ఏళ్లుగా పేలుడు ఘటనలు లేకుండా ప్రశాంతంగా ఉన్న దేశంలో ఒక్కసారిగా కలకలం. దేశ రాజధాని నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో సోమవారం సాయంత్రం ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. దాని ధాటికి అనేక వాహనాలు బుగ్గి అయ్యాయి. 9 నిండు ప్రాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మరో 20 మంది గాయాల పాలయ్యారు. వీరిలో 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో దేశమంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అయితే పలు నగరాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. పేలుడుపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయిలో సమీక్షించారు. కారు యజమానిని కొన్ని గంటల్లోనే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. లాల్ ఖిలా మెట్రో స్టేషన్ కు చేరువుగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అట్లాగే అక్కడ ఉన్న కారు నుంచి పేలుడు సంభవించినట్లు గుర్తించారు. క్షతగాత్రులకు ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పేలుడులో ఉగ్రవాదుల పాత్ర, కుట్ర కోణం వంటివి ఉన్నాయేమో తెలుసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ అలాగే ఫోరెన్సిక్ విభాగాలు, క్లూస్ బృందాలు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కుట్రకోణం ఏమన్నా దాగుందా, లేకపోతే ఉగ్రవాదుల చర్యనా, లేకపోతే ఏంటిది అనే దాని మీద తెలుసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అలాగే ఫోరెన్సిక్ విభాగాలు, క్లూస్ బృందాలు కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఎన్నో ఏళ్లుగా చెప్పాలంటే చాలా ఏళ్లుగా కూడా ఈ పేలుళ్ళు ఇటువంటి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంది దేశం అనుకున్న టైంలో ఈ నిన్న సాయంత్రం జరిగిన దేశ రాజధాని నడిబొడ్డున నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో ఓ కారులో భారీ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిలో 9 మంది ప్రాణాలు అక్కడికక్కడే కోల్పోయినట్టుగా తెలుస్తుంది. 20 మందికి గాయాలు అయ్యాయి. అయితే వారిలో కూడా ఒక 3 పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయంట. అసలు 3లో కూడా ఒకసారి మనం ఈరోజు ఈ వార్త చాలా ఇంపార్టెంట్ కాబట్టి పేజ్ నెంబర్ 3 కూడా ఒకసారి వెళ్దాం. పేజ్ నెంబర్ 3లో ఏమున్నాయి అంటే అయితే మందుగుండును స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల్లోనే ఈ పేలుడు ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే ఈ ఉగ్ర నెట్వర్క్కు తాజా పేలుడుకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. నెక్స్ట్ క్షణాల్లో ఇతర వాహనాలకు మంటలు. అయితే ఆ కారులు ఎప్పుడైతే పేలుడు సంభవించిందో పక్కనున్నటువంటి కారుల్లో కూడా ఆ మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. ఎర్రకోట గేట్ నెంబర్ 1 మెట్రో స్టేషన్ వద్ద సాయంత్రం 6:52 జరిగిన పేలుడు తర్వాత క్షణాల్లో ఇతర వాహనాలకు మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే పలు కార్లు, ఆటోలు, బైకులు కూడా కాలి బూడిదైనట్టుగా తెలుస్తోంది. ఆ వాహనాల్లో ఎవరైనా చిక్కుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. అనేక మంది గాయపడ్డారని స్థానికులు చెబుతున్నారు. అధికారులు ఎర్రకోట సమీపంలో అత్యంత అప్రమత్తత ప్రకటించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు అక్కడ చేరుకున్నాయి. 10 అగ్నిమాపక శకటాలతో ప్రయత్నించి రాత్రి 7:20 అయితే మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే అప్పటికే పలు వాహనాలు పూర్తిగా నామరూపాలు లేకుండా కాలిపోయాయి అన్నట్టుగా తెలుస్తోంది. ఇక కొన్ని మృతదేహాలు ఛిద్రమైపోయి అక్కడంతా బీతావహ, హృదయ విదారక వాతావరణం అయితే నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఇది ప్రమాదమా లేక ఉద్దేశపూర్వక విద్రోహ చర్య అనే వివరాలు అయితే పర్టికులర్గా అయితే తెలియాల్సి ఉంది. భారీ శబ్దాలతో భయాందోళనకు గురయ్యామని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో మరి అంత విస్ఫోటనం చెందితే
మరి భయపడకుండా ఉండరు కదా. ఘటనా స్థలికి 800 మీటర్ల దూరంలో ఉన్న తన దుకాణం కూడా అదిరిందని చాందినీ చౌక్ వ్యాపారుల సంఘం అధ్యక్షులు సంజయ్ భార్గవ్ అయితే అక్కడ ఉన్న దుకాణాల వాళ్ళు కూడా చెప్పారనమాట. 10 మీటర్ల దూరంలో 800 మీటర్ల దూరంలో ఉన్న దుకాణానికి కూడా కంపించింది అంటే ఆ పేలుడు అనేది ఏ స్థాయిలో జరిగిందో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. లేకపోతే కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయంట. ఏంటంటే దీన్ని ఎట్లా అది ఆ పేలుడు అనేది ఎలా సంభవించింది, ఒకవేళ రిమోట్తో ఏమైనా పేల్చారా అనే దాన్ని కూడా ఒక డౌట్లా ఉంది. దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూద్దాం. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న 6 కార్లు, 2 ఈ రిక్షాలు, 1 ఆటో కాలిపోయినట్టుగా తెలుస్తుంది. కొన్ని మీటర్ల దూరంలో ఉన్న వాహనాల అద్దాలు కూడా పగిలిపోవటం ఈ పేలుడు తీవ్రతను చాటుతోంది. అయితే కొన్ని మీటర్ల దూరంలో ఉన్న వెహికల్స్ ఏమైతే ఉంటాయో వాటి అద్దాలు కూడా బీట్లు ఇచ్చినట్టుగా పగిలిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే ఆ పేలుడు తీవ్రత ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐటీఓ వరకు శబ్దం వినిపించింది. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయట. అయితే ప్రతి సోమవారం ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు కావడంతో అంటే ఖచ్చితంగా అక్కడ జనం అయితే గుమ్మిగూడతారు, ఎక్కువగా మనుషులైతే అక్కడ ఉంటారు అన్న ఆలోచనతో అక్కడ ఏమన్నా ఇటువంటి పేలుడు కావాలని చేశారా అనే దాని మీద అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రమాద తీవ్రత కొంత తక్కువగా ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. పార్కింగ్ ప్రదేశంలో నిలిపి ఉంచిన కారులో పేలుడు జరిగినట్లు నెక్స్ట్ తొలుత వార్తలు వెలువడ్డాయి. అక్కడ ఉన్న ఒక కారులో జనరల్గా మామూలుగా పేలుడు సంభవించింది అనుకున్నారట. అయితే తర్వాత హుండై i20 కారు దీనికి కారణమని తేలింది. దానిలో 3 ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ కారులో అయితే 3 ఉన్నట్టుగా అయితే అక్కడ చూసిన వాళ్ళైతే చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఎర్రకోట సమీపంలో సిగ్నల్ వద్ద కారు ఆగుతుండగానే పేలుడు సంభవించిందని అమిత్ షా ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. ఆ కారు ఎర్రకోట సమీపంలో సిగ్నల్ వద్ద కారు ఆగుతుండగానే ఆల్రెడీ 3 ఉన్నారు. అసలు ఆ కారు అక్కడ ఆగుతుండగానే పేలుడైతే సంభవించినట్టుగా అధికారులు అయితే తెలిపినట్టు తెలుస్తుంది. గాయపడిన వారి శరీరంలో ఎక్కడా లోహపు తునకలు కానీ గాయాలు కానీ కనిపించలేదని, పేలుళ్లలో ఇది అసాధారణమని మరో సీనియర్ అధికారి విశ్లేషించారు. అసలు ఎక్కడా కూడా ఆ బాడీలకు సంబంధించి లోహపు తునకలు కానీ లేకపోతే గాయాలు కానీ ఎక్కడా కనిపించలేదు. ఇది మామూలు పేలుడైతే కాదు, ఇది కావాలని చేసినట్టుగానే ఉంది అన్నట్టుగా అయితే కొంతమంది సీనియర్ అధికారులు అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే నెక్స్ట్ ఇంకొకటి, మేకులు, రసాయనాలు, తీగలు వంటి అనుమానిత వస్తువులేమీ కనిపించలేదని, ఎలాంటి గొయ్యి ఏర్పడలేదని చెప్పారు. మహమ్మద్ సల్మాన్ పేరిట ఈ కారు హర్యానాలో నమోదైందని తెలిపారు. ఆ వ్యక్తిని గురుగ్రామ్లో అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆగ్నేయ ఢిల్లీలోని ఓఖ్లాలో ఓ వ్యక్తికి తాను ఆ కారు విక్రయించానని, ఆ తర్వాత అంబాలాలోని మరో వ్యక్తి దానిని కొనుక్కున్నట్లు సల్మాన్ చెప్పారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆ కారు అనేది 3 చేతులకు మారినట్టుగా తెలుస్తోంది. కారు యజమానిని పట్టుకొని అసలు ఎవరి పేరు మీద అంటే మహమ్మద్ సల్మాన్ అనే అతను పేరు మీద ఉందట. అతను ఇంకొక ఆయనకు అమ్మారట, అతను ఇంకొక అతనికి అమ్మారంట. ఈ విధంగా ఆ కారు 3 చేతులకు మారినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనికి సంబంధించిన విషయాలను అయితే అమిత్ షాతో మాట్లాడి అడిగి తెలుసున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒకసారి చూద్దాం. పరిస్థితిని ప్రధాని మోదీ సమీక్షించారట. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారట. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అన్నట్లుగా. అలాగే హోంమంత్రి అమిత్ షాతో అధికారులతో ఆయన మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఢిల్లీ పోలీసు విభాగాధిపతితో, నిఘా మండలి డైరెక్టర్తో అమిత్ షా మాట్లాడారు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో అల్లకల్లోలాలు సృష్టించాలి, ఏదో విధంగా ఈ అలజడిని సృష్టించాలి అన్న ఉద్దేశంతో ఇది చేశారా అని చాలామంది ఎక్కువగా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా తెలియాల్సి ఉంది. అయితే నెక్స్ట్ ఇంకా ఏం హెడ్లైన్స్ ఇచ్చారు ఏంటి అనేది కూడా మళ్ళీ ఒకసారి ఫ్రంట్ పేజ్కి వెళ్ళి చూద్దాం. ఈ ఉగ్ర దాడితో పాటు ఇది కన్ఫర్మ్ అవ్వాలా, అసలు ఏ విధంగా జరిగింది ఏంటి అనేది, భారీ పేలుడు అయితే సంభవించినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక వార్త దీనికి సంబంధించింది అనుకుంటా, ఒకసారి చూద్దాం. ఉగ్ర కుట్ర భగ్నం అంటూ ఇంకొక వార్త వచ్చింది. ఏంటి అంటే 8 మంది అరెస్టు, వారిలో 3 వైద్యులు, 2900 కిలోల పేలుడు పదార్థం స్వాధీనం, మరిన్ని ఆయుధాలు లభ్యం అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను ఛేదించారు. జమ్మూ కాశ్మీర్లో నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్, గజవత్ ఉల్ హిందూ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న 8 మందిని అరెస్టు చేసినట్లు సోమవారం తెలిపారు. వీరిలో 3 వైద్యులు, ఆదిల్ అహ్మద్, ముజమిల్ షకీల్, షాహీన్ అనే 3 వైద్యులు అయితే దీంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది జమ్మూ కాశ్మీర్లో జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది, ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
1,00,000 కోట్ల పెట్టుబడులు అంటూ ఒక హెడ్లైన్ ఉంది. దీనికి సంబంధించి నిన్న క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది కదా, ఏపీకి సంబంధించి. దాంట్లో తీసుకున్న నిర్ణయాలు, అసలు ఎంతెంత దేనికేం కేటాయించారు, ఏంటి, ఏమేమి పెట్టుబడులు రాబోతున్నాయి, ఏంటి అనే దాని మీద డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. 1,00,000 కోట్ల పెట్టుబడులు అనే హెడ్లైన్ ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం. కొన్ని ప్రతిపాదనలు అయితే చేశారు, దానికైతే మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్, భూముల కేటాయింపు, ప్రోత్సాహకాలు అందించాలి. భూములు కేటాయించాలి వాళ్ళకి, అంటే పారిశ్రామికవేత్తలు వాళ్ళు పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి వస్తారు, వాళ్ళకి ఏం చేయాలంటే భూములు కేటాయించాలి, ప్రోత్సాహకాలు కూడా అందించాలి. నెక్స్ట్, అమరావతిలో అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన పనులకు అనుమతి. ఆ అమరావతికి సంబంధించి అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పలు పనులకు అనుమతులు అయితే జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గం అంటూ ఈ విధంగా ఒక వార్త అయితే ఇచ్చారనమాట. దీనికి సంబంధించి ఇంకొక వార్త, అంటే దీనికి సంబంధించి అసలు ఏం చెప్పారు ఏంటి అనేది. ప్రజల ఆస్తి వివాదాల్లో తలదూరుస్తున్న ఎమ్మెల్యేలు. ప్రజల ఆస్తులకు సంబంధించి ఎమ్మెల్యేలు అందరూ కూడా తలదూరుస్తున్నారు. ఎందుకు తలదూరుస్తున్నారు అన్నట్టుగా, ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా తప్పు చేస్తే కఠినంగా వ్యవహరించండి. మంత్రివర్గ సమావేశంలో సీఎంను కోరిన పవన్ కళ్యాణ్. అయితే ప్రజల ఆస్తి వివాదాలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తారు? వాళ్ళ వివాదాలకు సంబంధించి వాళ్ళు చూసుకుంటారు కదా. ఈ సెటిల్మెంట్లకు సంబంధించి, లావాదేవీలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? ఇన్ కేస్ ఒకవేళ ఇన్వాల్వ్ అయినా సరే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం గారిని కోరినట్టుగా అయితే ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త దీనికి సంబంధించింది ఇంకోటి ఉంది, అదేంటో చూద్దాం. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు సీనియర్లతో శిక్షణ ఇప్పించాలి అంటూ పార్టీ లైన్ను అర్థం చేసుకోవటంలో ఇబ్బంది పడుతున్నారు. టీడీపీ మంత్రులతో అల్పాహార విందు భేటీలో లోకేష్. అంటే కొత్తగా ఎవరైతే మంత్రి పదవి చేపట్టారో వాళ్ళకేంటంటే అసలు పార్టీ లైన్ ఏంటి, పార్టీ మోటో ఏంటి, పార్టీలో ఎటువంటి దానికి ప్రాధాన్యత ఇస్తారు, ఎవరు అనేది కొంచెం తెలుసుకోలేకపోతున్నారు. అటువంటి వాళ్ళకి సీనియర్ నేతలతో వాళ్ళకి ఒక శిక్షణ కార్యక్రమం లాగా నిర్వహించాలి అని ఒక నిన్న టీడీపీ మంత్రులతో అల్పాహార విందు భేటీలో లోకేష్ అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయంటే లోపల పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది, అది కూడా ఏంటి అనేది చూద్దాం. అయితే తెలంగాణ ఆత్మగీతాకారుడు అందశ్రీ ఇక లేరు అన్నట్టుగా ఒక వార్త అయితే నిన్న వచ్చింది. కాబట్టి ఆయనకి మనం ముందుగా అయితే నివాళులు అర్పించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఆయన ఏం చేశారు ఏంటి అనేది, ఆయన గొప్పతనం గురించి కూడా మనం లోపల పేజీలో ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్తలోకి వెళ్ళిపోదాం. రెండో విడతకు రంగం సిద్ధం, బీహార్లో నేడే పోలింగ్ అంటూ ఈ మొన్న ఫస్ట్ జరిగింది కదా, మొదటి దశ జరిగింది, తర్వాత రెండో దశ అయితే ఈరోజు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. బీహార్లో నేడే పోలింగ్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, టీటీడీకి 5 ఏళ్లలో 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి 5 ఏళ్లలో గతంలో 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి, 5 ఏళ్లలో అంత కల్తీ నెయ్యి అయితే వెళ్ళిందట. బోలేబాబా ఓరగానిక్, ఏఆర్, శ్రీ వైష్ణవి, మాల్ గంగా డైరీల ద్వారా సరఫరా. అయితే ఈ కల్తీ నెయ్యి అన్నీ కూడా ఒక 4 కంపెనీల ద్వారా అయితే సరఫరా అయినట్టుగా తెలుస్తోంది. నిర్ధారించిన సిట్ అధికారులు అయితే ఏం నిర్ధారించారు అంటే, గత 5 ఏళ్లలో 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి అనేది ఒక 4 కంపెనీల నుంచి టీటీడీకి వెళ్ళింది. ఆ 4 కంపెనీలు ఏంటంటే బోలేబాబా ఓరోగానిక్, ఏఆర్, శ్రీ వైష్ణవి, మాల్గంగా అనే డైరీల ద్వారా సరఫరా అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది ఎవరో చెప్పింది కాదు, అది ఖచ్చితమని నిర్ధారించారు సిట్ అధికారులు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఏడాది పాటు వందే మాతరం ఉత్సవాలు అంటూ ఒక వార్త అయితే ఉంది. 4 దశల్లో నిర్వహణ,
ఈ వందే మాతరానికి సంబంధించి ఒక ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి 4 దశల్లో అది ఎలా నిర్వహించాలి అంటే ఒక 4 దశల కింద విభజించారనమాట. అయితే ప్రతి ఒక్కరూ ఆ గేయం స్ఫూర్తిని భావితరాలకు అందించాలి. ఆ గేయం ఏ విధంగా ఉంది, ఏంటి, ఏ విధంగా బేస్ చేసుకుని రాశారు, దాని మోటో ఏంటి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సూచించడం జరిగింది. రాష్ట్రంలో వందే మాతరం ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తెలుస్తోంది. 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఈ వేడుకలు జరుగుతాయన్నారు. నవంబర్ 7, 14 వరకు ఒకటి, 2026 జనవరి 19, 26 వరకు ఒకటి, 2, అలాగే 2026 ఆగస్టు 7కి 15కి మధ్యలో ఇంకొకటి, అంటే 4 దశలు అని చెప్పాం కదా, 4 భాగాలుగా డివైడ్ చేశారన్న కదా, ఆ డేట్లు కూడా ఇచ్చారు. నవంబర్ 2026 1 నుంచి 7 వరకు ఇలా 4 దశల్లో ఈ వేడుకలను జరుపుకునున్నామని వివరించినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రతి భారతీయుడు అనునిత్యం వందే మాతర గేయాన్ని నెమరు వేసుకోవాలని, ఆ స్ఫూర్తిని భావితరాలకు అందించే బాధ్యత తీసుకోవాలంటూ నిన్న విజయవాడలో జరిగిన 150 వసంతాల వందే మాతరం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీంట్లో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏడాది పాటు ఈ వందే మాతరం ఉత్సవాలను 4 దశల్లో నిర్వహించాలి అని ఆయన సూచించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్, మొంతా తుఫాను నష్టం 6,384 కోట్లు, తక్షణ సాయం 901 కోట్లు ఇవ్వండి అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే కేంద్ర బృందానికి నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం అయితే మొంతా తుఫానుకు సంబంధించి ఎంత నష్టం వాటిల్లింది అనే దాని మీద ఒక నివేదిక అయితే పంపడం జరిగింది. దీనికి సంబంధించి మీరు తక్షణ సాయం ఇప్పుడు 6,384 కోట్ల రూపాయల నష్టం అయితే జరిగింది. దీనికి సంబంధించి మీరు తక్షణ సాయం అయితే 901 కోట్ల రూపాయలు అయితే మాకు అందించండి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, ఇక్కడ కేంద్ర బృందం అయితే ఎంత పంట నష్టం, మొంతా తుఫానుకు సంబంధించి ఎంత పంట నష్టం జరిగింది ఏంటి అనేది అంచనాలు వేయడానికి వస్తుంది. కాబట్టి నిన్న కేంద్ర బృందం పర్యటించినప్పుడైతే పంట నష్టాలు పరిశీలించిన కేంద్ర బృందం కృష్ణా, ఏలూరు జిల్లాల్లో నిన్నైతే పర్యటించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఏమని నివేదించిందంటే పంట నష్టం అయితే 6,384 కోట్ల రూపాయల నష్టం అయితే జరిగింది. దీనికి సంబంధించి 901 కోట్ల రూపాయలు అయితే మీరు తక్షణ సాయం కింద మాకు అందించండి అంటూ ఈ కేంద్ర బృందానికైతే వాళ్ళు పరిశీలించడానికి వచ్చిన వాళ్ళకైతే చెప్పడం జరిగినట్టుగా ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఉన్న సమస్యలు సరిపోలేదనుకుంటే కొత్త సమస్య. అదుపు తప్పిన ప్రైవేటు ట్రావెల్ బస్సు, త్రుటిలో తప్పిన పెను ప్రమాదం అయితే లేదట. అదుపు తప్పిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకువెళ్ళింది. అక్కడున్న సిమెంటు పైపు ఆసరాగా నిలవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన పల్నాడు జిల్లాలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద సోమవారం వేకువజామున చోటు చేసుకుంది అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే ఎటువంటి దేవుడి దయ వల్ల ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఏం జరిగినట్టుగా తెలియదు. ఈ పైపు వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా త్రుటిలో ప్రమాదం తప్పినట్టుగా డీటెయిల్స్ ఇచ్చారు. అయితే లోపలైతే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. ఈనాడు పేపర్ చూసాం కదా, సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షికి సంబంధించి ఫస్ట్ హెడ్లైన్ కూడా ఇదే. ఢిల్లీలో బ్లాస్ట్, ఎర్రకోట సమీపంలో కారులో పేలుడు అంటూ సేమ్ ఢిల్లీలోకి నిన్న ఈవినింగ్ జరిగిన పేలుడుకు సంబంధించిన హెడ్లైన్ అయితే ఢిల్లీలో బ్లాస్ట్, ఎర్రకోట సమీపంలో కారులో పేలుడు అంటూ సబ్ హెడ్లైన్ ఇచ్చారు. అయితే 9 మంది దుర్మరణం, 20 మందికి గాయాలు, చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, పేలుడు ధాటికి ధ్వంసమైన వాహనాలు, ప్రాణభయంతో జనం పరుగులు, రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామన్న అమిత్ షా, ఘటనా స్థలంలో సందర్శన, క్షతగాత్రులకు ఢిల్లీ లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. గతంలో పలువురి చేతులు మారిన పేలిన కారు, గత యజమానులు అరెస్ట్, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ బ్రాంచ్, ఎన్ఐఏ బృందాల ముమ్మర దర్యాప్తు అంటూ ఒక వార్త అయితే ఉంది. సేమ్ ఇందాక చెప్పుకున్న డీటెయిల్స్ ప్రకారమే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది. సేమ్ వీళ్ళు స్లోగన్ ఇదే కదా, అదే దాని మీద ఇచ్చారు. ఆ వార్త ఏమిటి అంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి గళాల రణభేరి అంటూ ఒక వార్త అయితే ఉంది. కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని వీళ్ళు గతంలోనే చేపట్టారు. కాబట్టి రేపు రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కనున్న విద్యార్థి లోకం, ఇప్పుడు విద్యార్థులు అనమాట, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి గళాల రణభేరి అంటూ రేపైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకం అయితే గళం తొక్కనుందట.
బాబు సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఉద్యమ కార్యాచరణ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కొత్త వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ అయితే వీళ్ళు చేపట్టారు. అయితే 2.5 లక్షల కోట్ల అప్పులు చేస్తూ కేవలం 5,000 కోట్లు వైద్య కాలేజీలకు ఇవ్వలేరా బాబు అంటూ 2.5 లక్షల కోట్లు అయితే మీరు అప్పులు చేశారు, కేవలం 5,000 కోట్లు వైద్య కళాశాలలకు మీరు ఇవ్వలేరా? మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే చేరువలో మెరుగైన వైద్యం ఉంటుంది, మన విద్యార్థుల వైద్య విద్య కళలు సాకారం అవుతాయి అనే దాని మీద రేపైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల లోకం అయితే కథం తొక్కుతుంది అన్నట్టుగా అయితే ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేం వార్తలు ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. పేదలకు సెంటు భూమి ఇవ్వరు, టీడీపీ ఆఫీసులకేమో ఎకరాలకు ఎకరాలు, టీడీపీ ఆఫీసులకైతే ఎకరాలకి ఎకరాలు ఇస్తారా, పేద ప్రజలకైతే మీరు ఇవ్వరా అని క్వశ్చన్ చేసినట్టుగా ఒకటి అయితే ఉంది. అసలు ఏం జరిగింది అనే దాని మీద డీటెయిల్స్ చూద్దాం. మచిలీపట్నంలో ఇచ్చిన భూమి విలువ 50 కోట్లు, తిరుపతిలో కేటాయించిన స్థలం ఖరీదు 60 కోట్లు. మచిలీపట్నంలో ఇచ్చిన దానికేమో 50 కోట్లు ఖరీదు ఉందట, అయితే తిరుపతిలో కేటాయించిన స్థలం ఖరీదు 60 కోట్లు ఉందట. గతంలోనూ అత్యంత విలువైన భూములను టీడీపీ కార్యాలయాలకు కట్టబెట్టిన చంద్రబాబు డి పట్టాలు, వాగు, పోరంబోకు భూముల్లో మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం, 3.65 ఎకరాల్లో స్టార్ హోటల్ మాదిరిగా మంగళగిరిలో పార్టీ కార్యాలయం, విశాఖలో దసపల్లా భూములను ఆక్రమించి పార్టీ ఆఫీసు, విజయవాడలో 50 కోట్ల విలువైన 95 సెంట్ల స్థలం కేటాయింపు, టీడీపీ కార్యాలయాలకు మున్ముందు వరుసగా కోట్ల విలువైన భూములు కట్టబెడతారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టు వీళ్ళు ప్రశ్నించినట్టుగా జరుగుతుంది. ఇది వాస్తవమా అవాస్తవమా అనేది మాత్రం వీటి మీద క్లారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి జనంలోకి వెళ్తాయి కాబట్టి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇందులో వీళ్ళు చెప్పే దాంట్లో వాస్తవం ఎంత ఉంది. ఇక్కడ అంటున్నారు కదా కోట్లు విలువ, మచిలీపట్నంలో 50 కోట్లు, తిరుపతిలో 60 కోట్లు, అట్లాగే మంగళగిరి సంబంధించిన దాని గురించి కూడా మాట్లాడారు కాబట్టి దీని మీద క్లారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఏడాదికి 1000 అన్నట్టుగా ఇచ్చారు. టీడీపీ ఆఫీసులకు కారు చౌకగా ప్రభుత్వ భూములు, టీడీపీ ఆఫీసులకు అయితే కారు చౌకగా ప్రభుత్వ భూములు లీజుకి ఇచ్చేశారు. సేమ్ దానికి సంబంధించిందే మచిలీపట్నంలో 1.60 ఎకరాలు 33 ఏళ్లకు కేటాయించారట. రవాణా శాఖకు ఇచ్చిన భూమిని రద్దు చేసి మరీ బదిలీ, అసలు ఆ స్థలాన్ని రవాణా శాఖకు ఇచ్చారట, దాన్ని బదిలీ చేసి మరీ ఇప్పుడు పార్టీ ఆఫీస్కి అయితే ఇచ్చారు. లీజు కాలం 66 ఏళ్లకు, అవసరమైతే 99 ఏళ్లకు పెంపు, అసైన్డ్ చట్టంలో సవరణలపై ఆర్డినెన్స్ జారీకి ఆమోదం, రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలు అంటూ నిన్న మంత్రిమండలికి సంబంధించి ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి అనే దాని మీద ఈ విధంగా ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ లడ్డూ ప్రసాదంపై బాబు సర్కారు కుట్ర, దీంట్లో కూడా కుట్ర ఉంది అంటే సిట్ అధికారులు ఇచ్చింది తప్పు అని వీళ్ళు చెప్తున్నట్టుగా ఉంది. అబద్ధపు వాంగ్మూలాలతో కుతంత్రం, అజయ్ కుమార్ సుగంధ్ రిమాండ్ నివేదికే తార్కాణం, ఎల్లో మీడియాలో రాద్ధాంతం, కుట్రలను బలపరుస్తూ మంత్రి లోకేష్ ట్వీట్, సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా బాబు సర్కారు బరితెగింపు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ సర్కారీ చిక్కీలో పురుగులట, బాపట్ల జిల్లా ఆలపాడు ప్రాథమికోన్నత పాఠశాలలో ఘటన, చిన్నారుల తల్లిదండ్రుల ఆందోళన. ఇటువంటి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది వాస్తవం అయితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవాస్తవం అయితే మీరు ఖండించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇటువంటి నిజంగా అది మంచైనా చెడు అయినా సరే జనంలోకి వెళ్తుంది కాబట్టి ఇది గనక వాస్తవం అయితే సంబంధిత అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలి. పిల్లల ఆరోగ్యం ముఖ్యం, విద్యార్థుల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో లేరు విద్యార్థులు లేరు ఎందుకు చదువుకోవట్లేదంటే ఇటువంటి బయటికి రావటం వల్లే. ఇటువంటి బయటికి రావటం కాదు, బయటికి రావటం మంచిదే, ఇటువంటి జరగకుండా చూసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని. సో సాక్షి పేపర్కు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఇక ఆంధ్రజ్యోతికి వచ్చి ఫస్ట్ హెడ్లైన్ కూడా అదే ఢిల్లీలో పేలుడికి సంబంధించిందే. వీళ్ళు ఏమిచ్చారు ఏంటి డీటెయిల్స్ అనేది కూడా ఒకసారి చూద్దాం. ఢిల్లీలో భారీ పేలుడు, ఎర్రకోట సమీపంలో పేలిన కారు, 9 మంది మృతి, 24 మందికి గాయాలు. దాంట్లో 20 మంది అని ఇచ్చారు, దీంట్లో 24 మంది అని ఇచ్చారు. అయితే ముగ్గురి పరిస్థితి విషమం, మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం. ఆల్రెడీ 9 మంది మృతి చెందారు, ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 24 మందికి అయితే గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఛిద్రమైన శరీర భాగాలతో ఘటనా స్థలి వద్ద భీతావహ దృశ్యాలు. 9 మంది శరీరాలు అయితే ఛిద్రమైపోయి ఉన్నాయట. పేలుడు ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న పలు వాహనాలు, దుకాణాలు. పేలుడు సమయంలో కారులో ఉన్న 3 మృతి. ఆల్రెడీ ఆ కారులో 3 ఉన్నారట. అయితే ఆ
కారు అక్కడికి వెళ్ళి ఆగుతుండటంతో పేలుడు సంభవించింది. ఆ కారులో ఉన్న ముగ్గురు కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలికి హోంమంత్రి అమిత్ షా కూడా అక్కడికి వెళ్లి పరిశీలించినట్టుగా తెలుస్తోంది. ఆసుపత్రిలో క్షతగాత్రులను కూడా ఆయన పరామర్శించినట్టుగా తెలుస్తోంది. ఉగ్ర కుట్ర కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు, కారు కదలికలపై వివరాల కోసం సీసీటీవీ కెమెరాల జల్లెడ. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఈ సీసీ కెమెరాలను చూసి, దృశ్యాలను చూసి వాళ్ళు ఒక అంచనా వేయటానికైతే రెడీ అయినట్టుగా తెలుస్తోంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్, ఢిల్లీ విమానాశ్రయం పరిధిలో జీపీఎస్ స్పూఫింగ్ అంటూ విమానాలకు తప్పుడు సంకేతాలు అందినట్లు పైలట్ల ఫిర్యాదు. దర్యాప్తు చేపట్టిన ఎన్ఎస్ఏ కార్యాలయం. అంటే విమానాలకు సంబంధించి ఒక తప్పుడు సంకేతాలు వెళ్ళినట్టుగా పైలట్లు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. బోలే బాబా మాయ అంటూ ఒక వార్త అయితే ఉంది. పామాయిల్, రసాయనాలతో నెయ్యి, తిరుమల ప్రసాదాలకు అదే సరఫరా, ఏఆర్ శ్రీ వైష్ణవి డైరీలకు అదే సరుకు, అక్కడి నుంచి టీటీడీకి పంపిన సంస్థలు, సుగంధ్ ఆయిల్స్ యజమాని అరెస్టుతో కీలక విషయాలు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించిన సిట్. అయినా ఆగని జగన్ మీడియా బొంకులు. అంటే ఏంటంటే వాస్తవాలు సిట్ అధికారులు బయట పెట్టినా కూడా ఇది అంతా కావాలని చేస్తున్నారు, ఇదంతా అబద్ధమని ఈ జగన్ మీడియా అనేది ఇట్లా దాన్ని కవర్ చేసుకుంటుంది అన్నట్టుగా వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. పాలు లేవు, వెన్న తీయలేదు, టన్నుల కొద్దీ కల్తీ నెయ్యి తయారు. ఎట్లా వచ్చింది? పాలు లేవు, వెన్న లేదు, ఎక్కడి నుంచి వచ్చింది అన్ని టన్నుల నెయ్యి అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్, అందశ్రీ హఠన్ మరణం అనే వార్త కూడా ఉంది. దీనికి సంబంధించి ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. హైదరాబాద్లో ఇంట్లోనే కుప్పకూలిన సహజ కవి హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించినా కూడా అప్పటికే మృతి చెందినట్టుగా తెలిసింది. అయితే నేడు అంత్యక్రియలు అయితే జరగనున్నట్టుగా తెలుస్తోంది. సాహితీ లోకానికి తీరని లోటు అంటూ చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు సంబంధించి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ చాలామంది కానీ ఆయనకి నివాళులు అర్పించినట్టుగా తెలుస్తోంది. అయితే అంత్యక్రియలు అయితే ఈరోజు జరగనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన మరణం అనేది, ఆయన మృతి అనేది ఈ సాహితీ లోకానికి తీరని లోటు అని చాలామంది చెప్పుకుంటున్నమాట. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది చూద్దాం. కేసును ఎలా రాజీ చేశారు? మీకు తెలియకుండా జరిగే వీలు లేదు. ఎవరైనా అధికారి లేక నేత ఒత్తిడి చేశారా? దొరికింది 12 నోట్లయితే 9 చూపారేం? డాలర్ విలువ పెంచి నమోదు చేశారేం? పరకామణి కేసులో అప్పటి సిఐ జగన్మోహన్ రెడ్డి, ఎస్ఐ లక్ష్మీరెడ్డి, విజిఓ గిరిధర్పై సిఐడి ప్రశ్నల వర్షం. సిఐడి దీని పరకామణి కేసుకు సంబంధించి అప్పట్లో సిఐడి ప్రశ్నల వర్షం కురిపించింది వీళ్ళని అన్నట్టుగా. కేసును ఎలా రాజీ చేశారు, ఏ విధంగా చేశారు అన్నట్టుగా క్వశ్చన్ అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్, రాజంపేటలో కోవర్టుల రాజ్యం అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. లోక్సభ స్థానం పరిధిలో ఫిక్సింగ్ రాజకీయం, కొందరు తమ్ముళ్ళు మోసేది పసుపు జెండా, పెద్దిరెడ్డి ప్రయోజనాలే రహస్య అజెండా. అసలు అక్కడ ఏం జరుగుతోంది అంటే, పైకేమో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకుంటూ పసుపు జెండా మోస్తున్నారు, కానీ లోపలంతా పెద్దిరెడ్డి ఏం చెబితే ఆయనకు సంబంధించిన, ఆయనకి ఏదైతే ఉపయోగమో అవే చేస్తున్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. బీహార్లో నేడే తుదిపోరు, 2వ దశకు సంబంధించి ఈరోజు అయితే జరుగుతోంది. 122 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ అయితే ఈరోజు జరుగుతుంది. 3.7 కోట్ల మంది ఓటర్ల చేతిలో 1302 మంది అభ్యర్థుల భవిత, 1.75 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉండగా నవయువ ఓటర్లు 7.69 లక్షలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు. నేడే జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక పోలింగ్ కూడా అంటూ ఇప్పుడు బీహార్కు సంబంధించి 2వ దశ పోలింగ్ అయితే ఈరోజు జరుగుతుంది. అట్లాగే జూబ్లీ హిల్స్, హైదరాబాద్కు సంబంధించి జూబ్లీ హిల్స్లో కూడా ఉప ఎన్నిక పోలింగ్ కూడా ఈ రోజే జరుగుతుంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. లాస్ట్ వార్త దీనికి వచ్చి ఆంధ్రజ్యోతికి వచ్చి, మొబైల్ కొట్టేసి ఫోన్పేలో దోచేసి, రైల్వే స్టేషన్లో ఛార్జింగ్ పెట్టిన ఫోన్లు మాయం చేసి నయా దోపిడీ. ఛార్జింగ్ పెట్టడానికి పెడతారు కదా, దాంట్లో కూడా దోపిడీ, కొత్త విధానంలో ఒక దోపిడీ జరిగినట్టు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం వెలుగుకి వెళ్దాం. వెలుగులో ఏమి ఇచ్చారు అనేది చూద్దాం. ఫస్ట్ వెలుగు రాగానే లోకకవి అందశ్రీ అస్తమయం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే ఆయన నిన్న ఉదయం కన్నుమూసినట్టుగా తెలుస్తుంది. తెల్లవారుజామున ఇంట్లో గుండెపోటుతో కన్నుమూసినట్టుగా తెలుస్తుంది. నేడు గట్కేసర్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ సహా ప్రముఖులు అయితే ఆయనకు నివాళులు అర్పించినట్టుగా తెలుస్తుంది. సాహితీ లోకంలో ఒక దిగ్గజాన్ని కోల్పోవడం ఎంతో బాధాకరమైన విషయం అని చాలామంది చెప్తున్నమాట. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల
లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త వచ్చి జూబ్లీ హిల్స్లో పోలింగ్ శాతం పెరగాలి అన్నట్టుగా ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్కు తరలించండి, మెజారిటీపై దృష్టి పెట్టండి, పోల్ మేనేజ్మెంట్పై మంత్రులకు సీఎం రేవంత్ సూచనలు సలహాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో కేడర్తో టచ్లో ఉండండి, పోలింగ్ ముగిసే వరకు చాలా అలర్ట్గా ఉండండి, నేను కూడా మీకు అందుబాటులో ఉంటా, ప్రతిపక్షాలు నిబంధనలు ఉల్లంఘిస్తే ఈసీ పోలీసులకు కంప్లైంట్ చేయండి. జూబ్లీ హిల్స్ గెలుపుతో పార్టీ ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం మరింత పెరుగుతుందని కొన్ని రకాల సూచనలు సలహాలు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది. ఈరోజు జూబ్లీ హిల్స్లో ఎన్నికలు జరగనున్నాయి కదా, దీనికి పోలింగ్ జరగనుంది కదా, పోలింగ్కి సంబంధించి మీరు చాలా అలర్ట్గా ఉండాలని, ఆయన ఏ విధంగా ఉండాలి ఏంటి, ఏమన్నా అవకతవకలు కానీ అక్కడ ఏమైనా ప్రాబ్లమ్ ఏమైనా క్రియేట్ అవుతే విపక్షాలు ప్రతిపక్షాలు ఎవరైనా చేస్తే అటువంటి అక్కడ ఈసీ అధికారులకు కానీ లేకపోతే పోలీసులకు కానీ సమాచారం ఇవ్వండి అన్నట్టుగా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. నేడే జూబ్లీ హిల్స్ బైపోల్ అంటూ ఉంది. పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారట. అయితే ఆల్రెడీ 7 గంటలకు స్టార్ట్ అయ్యే ఉంటుంది. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్లతో నిఘా, 1761 మంది పోలీసులు అలాగే 800 మంది సిఆర్పిఎఫ్ బలగాలతో 3 అంచెల భద్రతా వ్యవస్థనైతే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. విజయంపై అన్ని పార్టీలు ధీమాగానే ఉన్నాయట. అభివృద్ధి సంక్షేమంపై కాంగ్రెస్ నమ్మకం, సెంటిమెంట్ కలిసొస్తుందని బీఆర్ఎస్ ఆశలు, మోదీ హిందుత్వంపైనే బీజేపీ గురి. 3 పార్టీలు 3 రకాల స్లోగన్లతో జనంలోకి వెళ్లారు. అయితే వీళ్ళు ఎవరికి వాళ్ళు విజయం మాదే అంటూ చెప్పుకుంటున్నారు. అయితే చూద్దాం ఏం జరుగుతుంది అన్నట్టుగా అయితే ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. అట్లాగే బీహార్కి సంబంధించిన కూడా వార్త అయితే ఇచ్చారు, అది కూడా ఏంటో చూద్దాం. బీహార్లో నేడు తుది విడత పోలింగ్ అంటే మొదటి దశ మొన్న జరిగిందా, రెండో దశ అయితే ఈరోజు జరుగుతున్నట్టు తెలిసింది. 122 స్థానాల్లో ఓటింగ్, బరిలో 1300 మంది అభ్యర్థులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మా ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నారు అంటూ ఏఐ డీప్ ఫేక్ ఫోటో బాధితులు పెరుగుతున్నారు. సిజిఐ జస్టిస్ బిఆర్ గవాయ్, సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు, ఏఐ మిస్యూజ్ అవుతున్నదని ఆందోళన అయితే చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ కొత్త పార్టీ దిశగా కవిత, బీఆర్ఎస్తో తెగదెంపులు, 10 ఏళ్ల పాలనపై పదునైన విమర్శలు అంటూ ఒక వార్త అయితే ఉంది. కొత్త పార్టీ అనేది పెట్టబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ మార్కు నుంచి బయటకు వచ్చే ప్రయత్నం అయితే కవిత చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ పార్టీ అగ్రనేతలపై నేటికి ధిక్కార స్వరమే. అక్కడైతే ఎవరైతే మెయిన్ బీఆర్ఎస్లో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఆవిడ చాలా ఇదిగానే ఉన్నారు, గుర్రుగానే ఉన్నారు అన్నట్టుగా తెలుస్తుంది. ఆడబిడ్డ రాజకీయం వ్యాఖ్యలపై జోరుగా సాగుతున్న చర్చ అన్నట్టుగా తాజాగా జనం బాట ద్వారా ప్రజలతో మమేకం, ఆప్యాయ పలకరింపులు, ఆత్మీయ ఆలింగనాలు, జనాన్ని ఆకట్టుకునేందుకు కట్టు బొట్టులోనూ మార్పు, బీసీలు ఉద్యమకారుల పక్షాన గళం, సామాజిక తెలంగాణ నినాదం, కామన్ మ్యాన్ ఇష్యూస్తో జనంలోకి ఆవిడ పంతాలో ఆవిడ ఆ విధంగా ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 4లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి, ఆస్ట్రేలియాలో పిల్లలకు సోషల్ మీడియా బంద్ అంటూ ఒక వార్త అయితే వచ్చింది. వచ్చే నెల 10 నుంచి అమల్లోకి రాబోతుందట. చట్టం తీసుకొచ్చామన్న ప్రధాని ఆల్బనీస్ 16 ఏళ్లలోపు పిల్లలకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టిక్టాక్, ఎక్స్, స్నాప్చాట్, యూట్యూబ్ వంటివి నో యాక్సెస్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. అయితే ఇంకొక లాస్ట్ వార్త ఒకటి ఉంది. పడిపోతున్న టెంపరేచర్లు అంటే చలి తీవ్రత బాగా ఎక్కువగా నమోదవుతోంది అన్నట్టుగా తెలుస్తుంది. పలు జిల్లాల్లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. సర్ది, దగ్గు, జ్వర లక్షణాలతో హాస్పిటల్కు క్యూ కడుతున్న జనం, పిల్లలు, గర్భిణులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలంటున్న డాక్టర్లు. వాతావరణంలో అయితే మార్పు అయితే వచ్చింది. ఆల్రెడీ జలుబులు, దగ్గులు, జ్వరాలు ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి, వెదర్ మారిపోయింది కాబట్టి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండండి అంటూ అయితే హాస్పిటల్ కూడా జనం ఇప్పటికే క్యూ కడుతున్నారట. అయితే దీనికి సంబంధించి జాగ్రత్తలు అయితే తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించిన పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం. సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి పేపర్ ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.